అందరికీ నమస్కారం. అన్నా పెద్దారెడ్డన్నా, నీ నోటి నుండి నువ్వు అనుకునే మాట ఒకటి అన్నావు, ప్రజాస్వామ్యం అని. అన్నా, నువ్వు ప్రజాస్వామ్యం నువ్వు మాట్లాడుతుంటే మా అందరికి నవ్వు వస్తుంది. నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించేటుంది అన్న. ఏందన్నా ప్రజాస్వామ్యం? గతంలో మా చిమ్మిల్ రమణ ఉన్నాడు. చిమ్మిల్ రమణ ఆఫీస్ మీద దాడి చేసి ఆయన ఆ దాడి చేసిన వెంటనే ఆయన హాస్పిటల్కి వచ్చింటే మళ్ళీ హాస్పిటల్లో ఇంకా లైట్లు ఆఫ్ చేసి కరెంటు తీసేసి మళ్ళీ దాడి చేశారు. ఏందన్నా ప్రజాస్వామ్యం? ఏంది ప్రజాస్వామ్యం? అదా ప్రజాస్వామ్యం? అసలు ఈరోజు జరిగిన సంఘటన ఏందన్నా? జరిగింది వాస్తవం. ఈరోజు జరిగిన సంఘటన ఏంది? మా వాళ్ళు వెళ్ళారు, మీ కార్యకర్తలు గంగులగుండి కేసులు అక్కడికి వచ్చారు. టీ తాగేకి మామూలుగా వెళ్ళినప్పుడు మీ కార్యకర్త రెచ్చగొట్టినాడు. రే మీది ఉండేది ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, మా అంటే ఇంకా 2-3 ఏళ్ళు ఉంటుంది మీది ప్రభుత్వము, తర్వాత చూసుకుందామని వచ్చి మీ కార్యకర్త రెచ్చగొట్టినారు. జరిగింది వాస్తవమే. ఇద్దరు తోపులాడు జరుగుకున్నారు, ఇద్దరు ఒకరినొకరు రాళ్ళు రువ్వుకున్నారు. అది వాస్తవమే జరిగింది, దాని గురించి కాదని చెప్పట్లే. తర్వాత ఏమైంది? హాస్పిటల్కి వెళ్ళారు. మీ గంగులగుండ కేసులకు హాస్పిటల్కి వెళ్ళారు. మా వాళ్ళు దెబ్బలు ఉండగా ముచ్చుకోద సుదర్శన్ బైరెడ్డి రవి గురించి హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళకు దెబ్బలు వెళ్ళినాయినా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మా వాళ్ళు ట్రీట్మెంట్ చూసి తీపించుకుంటుంటే, మా వాళ్ళు వైద్యం చేసుకుంటుంటే నువ్వు ఒక 3 బండ్లు పంపించినావు. ప్లాన్ అని అన్నావు. నువ్వు ప్లాన్ అంటే కనుక మరి 3 బండ్లు నువ్వు ఇంట్లో ఉండి 3 బండ్లు పంపించినావు. 3 బండ్లు పంపించారు. నీ కార్యకర్తలు వచ్చి రాగానే ఏం చేశారు? వచ్చి రాగానే దిగేసి మా వాళ్ళపై దాడికి వచ్చినారు. మా వాళ్ళు ఏం చేశారు? మీరు దాడి చేస్తుంటే చూస్తూ కూర్చోలేరు కదా, మాకు ఫోన్లు చేసినారు. సరే అని చెప్పి మేమందరం హాస్పిటల్కి వచ్చినాము. ఒకరొకరు తోపులా జరిగింది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటేనా, నువ్వు ఇంట్లో ఉండి నీ కార్యకర్తలను నువ్వు ఒక 3 బండ్లు పంపించినావంటే నీ ధైర్యాన్ని ఒప్పుకోవచ్చునా? నువ్వు ఎంత ధైర్యవంతుడువో ఈరోజు తెలిసిపోయింది. ఈరోజే కాదు, నువ్వు ఏ పొద్దు కూడా హాస్పిటల్కి చూసిన దాఖలాలు లేవు. నీ ధైర్యం ఇది. నేను నమ్ముకున్న కార్యకర్తలు నీ ధైర్యం ఏందో ఈరోజు చూపించినావన్నా. నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా నువ్వు ప్రజాస్వామ్యం గురించి. అంటే ఆ పొద్దు గుర్తు రాలేదా నీ ప్రజాస్వామ్యం? మా చిమ్మిల రమణ ఆఫీస్ మీద దాడి చేసి హాస్పిటల్కి వచ్చి కొట్టినప్పుడు రాలేదా మీ ప్రజాస్వామ్యం గురించి? ఈరోజు మాట్లాడతావన్నా. నువ్వు రాలే హాస్పిటల్కి, ఇంకా గంగులగుండ కేసుని తీసుకొని హాస్పిటల్కి అనంతపురం తీసుకెళ్ళినారు. అనంతపురికి వెళ్ళి మళ్ళీ ఆడ చూస్తావు. ఇది నువ్వు చేసే వ్యవహారం ఇది. నీ భయం ఇది. మళ్ళీ మాట్లాడుతున్నావు గంజాయి బంగాకు ఏదేదో మాట్లాడుతున్నావు. అన్న, నువ్వు ఏదో అరిగిపోయిన గ్రామ రికార్డు ఒక ఫోన్ ఉంటుంది, అరిగిపోయిన రికార్డర్ అని, అది ఒకసారి ప్లే చేస్తే అక్కడే తిరుగుతుంటుంది. అట్లా నీ నోటి నుంచి నువ్వు చేసే పనులన్నీ గంజాయి బంగాకు అని చెప్పి నువ్వు ఆ గ్రామ ఫోన్ రికార్డులకు అలా తిరుగుతూనే ఉంటావు. నువ్వు చేసే పనులని చెప్తున్నావు. నువ్వు ఒక కర్మ ఫలితం అని ఉంటుంది నా, కర్మ ఫలితం అని. నువ్వైనా నేనైనా ఎవరికైనా కర్మ అనుభవించక తప్పదు. ఆ పొద్దు నువ్వు చేసినవి కర్మ నువ్వైనా అనుభవించక తప్పదు, నేనైనా అనుభవించక తప్పదు. మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా ప్రజాస్వామ్యం గురించి. మళ్ళీ ఏదో చెప్తున్నావు, టైం చెప్పు, నువ్వు చెప్తావా నేను చెప్తావన్నా. మేము టైం చెప్పాం, నువ్వే చెప్పు టైం ఎప్పుడో. నువ్వు టైం చెప్పు, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ నీ ధైర్యానికి, ఈరోజు జరిగిన ధైర్యానికి మాత్రం నీకు చేతులెత్తి ముక్కాలన్న. నీ ధైర్యానికి మాత్రం నీ కార్యకర్త దెబ్బలు తిని హాస్పిటల్లో ఉంటావు కాదు, నువ్వు రాకుండా ఇంట్లో ఉండి నువ్వు నీ భయంతో నీ కార్యకర్తలని 3 బండ్లలో పంపించిన చూడు. ఏం ధైర్యమన్నా నీ ధైర్యము. మరి నీ ధైర్యాన్ని మళ్ళీ మీ వైసీపీ కార్యకర్తలు గుర్తించారు లేదో కానీ తాడిపత్రి ప్రజలందరూ నీ ధైర్యాన్ని గుర్తించిన ఆయన. ఇంకా ప్లాన్ అంటున్నావు. ప్లాన్ చేసింది ఎవరన్నా? నువ్వు ప్లాన్ చేసినావు. మా వాళ్ళు 2 వెళ్ళినారు హాస్పిటల్ చూపించుకునేకి. నువ్వు ప్లాన్గా ఇంట్లో కూర్చొని నీ వాళ్ళని పంపించి గలాడ చేసేలా చేసినావు. మళ్ళీ పోలీసుల గురించి మాట్లాడతావన్నా. ఈరోజు నీ కార్యకర్తలు సేఫ్గా ఉన్నా అంటే పోలీసులు భిక్ష అనుకో. ఎందుకంటే మా పైన లాఠీచార్జ్ చేశారు. మా వాళ్ళు దెబ్బలు తిని మాకు ఫోన్లు వచ్చినా మేమందరం వెళ్ళిపోయినాం. మా పైన లాఠీచార్జ్ చేసి మిమ్మల్ని సేఫ్గా హాస్పిటల్లో పెట్టి తాళాలు వేసి భద్రంగా మీ ఇంట్లోకి పంపించినారు. వాస్తవం చెప్పాలంటే నువ్వు వాళ్ళకి దండం పెట్టాలి. నువ్వు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారంటే మీ కార్యకర్తలు కానీ ఎవరన్నా కానీ ఆ పోలీసులు దయ వల్ల, ఆ భిక్ష వల్ల. మళ్ళీ నువ్వు ఏదో మాట్లాడతావన్నా. ఇంకోసారి మాట్లాడవద్దు. ఈ ప్రజాస్వామ్యం అనే మాట నీ నోటి నుంచి మాట్లాడుతున్నా. ఎందుకంటే జనాలకైతే నవ్వు వస్తుంది ప్రజాస్వామ్యం అంటే. నువ్వు గత 5 ఏళ్ళు ఏం చేసినావు? 5 ఏళ్ళు చేసింది ఏంది? నువ్వు ఈ పొద్దు ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రజాస్వామ్యము నీ ధైర్యము, నీ ప్రజాస్వామ్యము, నీ ధైర్యాన్ని తాడిపత్రి ప్రజలు చూశారు, నీ ప్రజాస్వామ్యంగా తాడిపత్రి ప్రజలు చేసినారు. దయచేసినా నువ్వు ఏదో చెప్పు అంటున్నావు. నువ్వే టైం చెప్పన్నా. ఈసారి టైం నువ్వు చెప్పు.
రైట్, మేము రెడీగా ఉన్నాం. నువ్వు ఎప్పుడు చెప్తావు చెప్పు, రేపు చెప్తావా, నువ్వు లేకుండా ఇంకో 2 రోజులు చెప్తావా చెప్పు, రైట్, మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు టైం చెప్పాలా, నీ టైం కోసం మేము ఎదురు చూస్తున్నామన్నా. రైట్.